Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the current affairs. The first topic is about quiet months on the marine ecosystem. This topic is related to how undisturbed the ocean water or any of the water resources were during the pandemic time. Okay, because of no movement of the people, as we are not allowed to travel or as we are not allowed to go into the ocean. Ships కానివ్వండి అన్ని కూడా స్టాప్ చేసేసారు కదా, ట్రేడ్ అండ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ ద వాటర్ వేస్ ఆర్ స్టాప్డ్. బికాస్ ఆఫ్ దాట్ ద marine ecosystem was not disturbed. Okay, what are the changes brought? Okay, now we'll see the study which have which gave us some information regarding how the change in the మెరైన్ ఎకోసిస్టమ్ డ్యూరింగ్ ద పాండమిక్ టైం. అంటే మనం డిస్టర్బ్ చేయకపోవడం వల్ల ఎంత సైలెంట్గా ఉంది, దానివల్ల ఏమేమి ఇంపాక్ట్ అనేది జరిగింది అనేది వీల్ సీ హియర్. ఓకే, scientists have now come together to understand the impact of these quiet months. Okay, they have done ఒక స్టడీ అనేది స్టార్ట్ చేశారు టు సీ ఇట్స్ నాట్ లైక్ ఫర్ ఇప్పుడు ఆల్రెడీ పాండమిక్ ఆ పీరియడ్లోనే మనం ఉన్నాం. ఓకే, అయితే ఏంటి లాస్ట్ 2020లో వి వర్ ఇన్ లాక్డౌన్, ఎవ్రీథింగ్ వాజ్ రిస్ట్రిక్టెడ్. సో ఇప్పుడు జస్ట్ దానికి మాత్రమే స్టడీ చేసి దే ఆర్ నాట్ లీవింగ్ ఇట్. ఇట్ విల్ బి ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఫ్రమ్ హియర్ దే విల్ బి స్టడీయింగ్ అబౌట్ దట్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద మెరైన్ ఎకోసిస్టమ్, వాట్ ఆర్ ద చేంజెస్ వర్ బ్రాట్. ఓకే, so the International Quiet Ocean Experiment has identified a network of over 200 non-military hydrophones. Hydrophones ante enti? Underwater microphones. Okay, in oceans across the world. Here they are going to study everything like how the animals, sea animals are affected, living organisms in the ocean are affected, how the plants which are in the ocean are affected. Here we are going to discuss the complete ecosystem. Okay, next, what these hydrophones will be doing. The hydrophones that pick up even far away low frequency signals, not just the nearby, they are going to pick up the far away low frequency signals and which have been recorded. Okay, ఎప్పుడు అవి సిగ్నల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చింది, ఏవైతే సౌండ్స్ అక్కడ వేల్స్ కానివ్వండి మెరైన్ యానిమల్స్ ఉంటాయో వాటి నుంచి ఏదైతే సౌండ్స్ వస్తున్నాయో ఆ సౌండ్స్ నుంచి వచ్చిన లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అవి పిక్ చేసుకుంటాయి హైడ్రోఫోన్స్ అనేవి. ఓకే, అవి కాకుండా ఇంకా హ్యూమన్ యాక్టివిటీ వల్ల ఏమైనా సరే సౌండ్స్, మనం చేసే యాక్టివిటీస్ ఏంటి, మనం ఏదైనా షిప్లో వెళ్ళడం కానీ ఏదైనా the activities which we carry out in the marine ecosystem, వాటి నుంచి ఏవైతే సౌండ్స్ వస్తాయో అవి కూడా. ఓకే, నౌ ద రీసెర్చర్స్ విల్ డూ ఏ స్టడీ. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ మెరైన్ ఎకోసిస్టమ్లో ఏవైతే ఉన్నాయో వీటి గురించి వీళ్ళు స్టడీ చేస్తారనమాట. ఓకే, అండ్ దే ఆర్ ఆల్సో కలెక్టింగ్ సమ్ సెట్స్ ఆఫ్ డేటా ఆన్ ద మెరైన్ లైఫ్. ఏంటి మెరైన్ లైఫ్ ఏదైతే ఉందో వాటిని యానిమల్ ట్యాగింగ్ని యూజ్ చేస్తూ కూడా వాటి గురించి స్టడీ అనేది చేస్తారు బై కలెక్టింగ్ సమ్ డేటా. ఓకే, జనరల్గా మనకి ట్యాగింగ్ అంటే మన బర్డ్స్ అప్పుడు చదువుతున్నప్పుడు చూసాం కదా, బర్డ్స్కి ట్యాగింగ్ చేయడం అంటే ఏంటి, ఒక చిన్న ట్యాగ్ అన్నది దానికి కడతారు, వాటి ఫీట్కి ఏదైతే ఉంటుందో అలా కడతారు. అలా ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క ప్లేస్లో ఏం చేస్తారు, దే విల్ బి ట్యాగింగ్ ఇట్. ఓకే, దాన్ని బట్టి ఏంటి ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఇంకా తగ్గిపోతున్నాయి అవన్నీ కూడా మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఒకటి ఏంటి అంటే నెంబర్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఎన్ని తగ్గాయి. అండ్ ద సెకండ్ థింగ్ వాట్ దే విల్ బి నోయింగ్ ఇస్ దే విల్ బి నోయింగ్ ద మైగ్రేటింగ్ వేస్. అవి ఏ విధంగా మైగ్రేట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాయి, అవన్నీ కూడా మనకి ఈ యానిమల్స్ని ట్యాగ్ చేయడం వల్ల తెలుస్తుంది. బికాస్ బేస్డ్ ఆన్ దాట్ వీ విల్ బి గెటింగ్ ద డేటా అబౌట్ ద మెరైన్ లైఫ్. This will help them understand how the soundscape of the ocean is changing and how it impacts marine life. సో ఓషన్స్ తాలూకా సౌండ్స్కేప్ ఏదైతే ఉందో అవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అండ్ మెరైన్ లైఫ్ ఏదైతే ఉందో ఆ సౌండ్స్ వల్ల అక్కడ ఉన్న మెరైన్ లైఫ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అని చెప్పి. ఓకే, అయితే 2015లోని ఒక టీమ్ స్టార్ట్ చేసింది. ఏంటి, ఇట్ స్టార్టెడ్ కలెక్టింగ్ డేటా. ఇట్ స్టార్టెడ్ కలెక్టింగ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ డేటా అండ్ దీంట్లోనే ఈ కలెక్ట్ చేయడంలోనే ఈ క్వైటర్ మంత్స్ ఆఫ్ పాండమిక్ ఈజ్ ఆల్సో పార్ట్. ఇట్స్ నాట్ లైక్ పాండమిక్ స్టార్ట్ అయింది క్వైట్గా అయిందని ఇప్పుడు స్టార్ట్ చేసిన రీసెర్చ్ ఇది కాదు. ఇట్ స్టార్టెడ్ ఎ లాంగ్ బ్యాక్. ఓకే, ఇట్ స్టార్టెడ్ ఇన్ 2015 అండ్ దిస్ క్వైట్ మంత్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ దట్ రీసెర్చ్. ఓకే, ఈ పాండమిక్ టైంలోని క్వైట్గా ఉంది బికాస్ మోర్ షిప్స్ ఆర్ నాట్ బీయింగ్ అలౌడ్ ఆ టైంలో. సో ఆ టైంలో ఏదైతే క్వైట్గా ఉందో దానికి సంబంధించి చేశారు అండ్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దట్. నౌ వీల్ సీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్. ఏవైతే సౌండ్స్ ఇప్పుడు మనం చెప్పాం కదా అండర్ వాటర్ సౌండ్స్ అని చెప్పేసి వాటిని మైక్రోఫోన్స్ గ్రాస్ప్ చేస్తాయని చెప్పాం. బట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ విచ్ ఆర్ హర్డ్ ఇన్ ద ఓషన్స్. ఫస్ట్ ఏంటి,
జియోఫోనీ అంటే ఏంటి? సౌండ్స్ క్రియేటెడ్ బై నాన్ బయాలజికల్ న్యాచురల్ ఈవెంట్స్ లైక్ ఎర్త్ క్వేక్స్, వేవ్స్ అండ్ బబ్లింగ్. ఓకే, ఏవైతే న్యాచురల్గా ఫామ్ అయిన యాక్టివిటీస్ ఉంటాయో వాటి నుంచి ఏవైతే సౌండ్స్ వస్తున్నాయో వాటిని జియోఫోనీ అంటాం. జియో అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఎర్త్. Okay, phony is related to sound. So the geophony is the sounds which are created by the activities, natural activities in the earth. Okay, next, biophony ante enti? Sounds which are created by the ocean's living creatures. Bio in the sense which is having life. Okay, ఆ ఓషన్లో ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ముందర స్లైడ్లో మనం చెప్పామేంటి, వేల్స్ అని చెప్పి. సో వేల్స్ నుంచి వచ్చిన సౌండ్స్. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ విల్ బి దేర్ అండ్ ఈచ్ విల్ బి క్రియేటింగ్ డిఫరెంట్ సౌండ్స్. ఇట్స్ నాట్ లైక్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ఇన్ ద సీ విల్ బి క్రియేటింగ్ ద సేమ్ సౌండ్. సో డిఫరెంట్ సౌండ్స్ విచ్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ by the living organisms within the water body, they are known as biophony. Next, anthrophony. Anthro in the sense which is related to man. Okay, human కి సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆంథ్రో అంటాం. సో హియర్ ద సౌండ్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఆర్ హ్యూమన్ మేడ్ సౌండ్స్. నెక్స్ట్ విల్ సీ ద ఇంపాక్ట్స్. ఓకే, ఈ మనం ఏం చెప్పుకున్నాం, ఈ షార్ట్ టైం ఏదైతే ఉందో, ఓకే, ఆ పీరియడ్ మనకి చాలా క్వైటర్గా ఉంది అని చెప్పి అనుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ సౌండ్స్ అనేవి ఎక్కువగా ఉంటే మన హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ వల్ల కానివ్వండి వీటి వల్ల ఎప్పుడైతే సౌండ్స్ ఎక్కువగా ఉంటుందో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద మెరైన్ క్రియేచర్స్, అక్కడ ఎకో సిస్టమ్ని ఏ విధంగా ఇది ఇంపాక్ట్ చేస్తుంది. ఫస్ట్ విల్ సీ ఇట్ ఇన్ షార్ట్ టర్మ్లో ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్లో ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, ఇఫ్ యూ కన్సిడర్ ద షార్ట్ టర్మ్, ఆంథ్రోపోనీ అంటే మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఏవైతే సౌండ్స్ వస్తున్నాయో, మేజర్గా మనం ఎలా సౌండ్స్ చేస్తాం, ఇట్స్ నాట్ లైక్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ఫర్ డైవింగ్ ఆర్ ఇఫ్ వీఆర్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్, అక్కడ మనం పెద్దగా క్రియేట్ చేసిన సౌండ్ ఏమి ఉండదు. బట్ ఎక్కడ మనం ఎక్కువ సౌండ్ ఉంటుంది, when we use the waterways for transportation. Where we'll be using the waterway for transportation? Through the ships when we are traveling. ఆ షిప్స్ నుంచి వచ్చిన నాయిస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఏదైతే సౌండ్ హ్యూమన్ మేడ్ యాక్టివిటీస్ వల్ల వస్తుందో. ఓకే, ఇది ఏం చేస్తుంది, మెరైన్ ఆర్గానిజమ్స్ ఏముంటాయి వాటికి ఏవైతే ఆడిటరీ సిగ్నల్స్ ఉంటుందో వాటిని ఇవి కప్పేస్తుంది అనమాట. ఓకే, ఇట్ విల్ బి కవరింగ్. సో దే విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద సిగ్నల్స్ విచ్ దే రిక్వైర్. దీనివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ బి వీకెనింగ్ దేర్ ఎబిలిటీ టు గెట్ ది ఫుడ్. అంటే వాళ్ళకి సౌండ్ సిగ్నల్స్ని బట్టి వాటిని బట్టి అవి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. వాటి ఫుడ్ ఎటువైపు ఉంది ఏంటి అన్నది అవి రిసీవ్ చేసుకున్న సిగ్నల్స్ని బట్టే అవి వెళ్తాయి. ఓకే, యాక్చువల్గా వాటి హోమ్ ఏంటి అవన్నీ కూడా దే జస్ట్ రిమెంబర్ బేస్డ్ ఆన్ ద సిగ్నల్స్ విచ్ దే ఆర్ రిసీవింగ్. బట్ మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ సౌండ్ క్రియేట్ చేయడం వల్ల దే ఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ టు ద ప్లేస్ వేర్ దేర్ ఫుడ్ ఈస్ యాక్చువల్లీ. ఓకే, లేకపోతే ఒక ప్రెడిటర్ అంటే వాళ్ళని తినడానికి ఏదైనా వస్తుంది అంటే దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి అన్నా దే విల్ బి యూజింగ్ దిస్ సిగ్నల్స్. బట్ ఈ సిగ్నల్స్ మన సౌండ్ కవర్ చేసేస్తుంది. సో దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు నో వెన్ దేర్ ప్రెడిటర్స్ ఆర్ కమింగ్. ఓకే, లేకుంటే ఒక ఫీమేల్ ఆర్ మేల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, దే యూస్ టు అట్రాక్ట్ ఈచ్ అదర్ త్రూ దీస్ సిగ్నల్స్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ దిస్ సిగ్నల్స్ బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ కాస్డ్ బై ద హ్యూమన్, అంటే హ్యూమన్ షిప్ నుంచి వచ్చే ఏదైతే నాయిస్ ఉందో. సో వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్, షార్ట్ టర్మ్లో ఉన్న ఎఫెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దే ఫుడ్, సెకండ్ ఈస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రెడేటర్, థర్డ్ వన్ ఈస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ ఏ మేట్. ఓకే, ఇవి షార్ట్ టర్మ్లోని టెంపరీగా వచ్చే ఇంపాక్ట్స్. లాంగ్ రన్లో వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి, it can thin out the population of some underwater species. Obviously, when there is shortage of food, when they are not able to get the food, when they are not able to escape from a predator, when they are not able to attract a mate, ఏది జరిగినా కూడా ఇక్కడ ఏమవుతుంది, దేర్ పాపులేషన్ విల్ బి డిక్రీజింగ్. ఫుడ్ లేకపోతే చనిపోతాయి, ఏమైనా వేరే యానిమల్స్ తినేసినా చనిపోతాయి. వెన్ దే కెనాట్ అట్రాక్ట్ ఏ మేట్ దే కెనాట్ గివ్ దేర్ ఆఫ్ స్ప్రింగ్స్. అంతే కదా, ఎప్పుడైతే మేల్ ఆర్ ఫీమేల్ స్పీసీస్ అనేవి కలవట్లేదో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ అన్నది ఉండదు కదా, ఇంకా కిడ్స్ అన్నవి ఎలా వస్తుంది. సో దీస్ త్రీ ఆర్ లీడింగ్ టు ద రిడక్షన్ ఇన్ దేర్ పాపులేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. నౌ we'll see what is the impact of the COVID-19 on this sound. ఇప్పుడు ఏదైతే నాయిస్ జనరల్గా మనం క్రియేట్ చేస్తూ ఉంటామో దీని మీద COVID-19 వల్ల ఈ పాండమిక్ టైంలో వచ్చిన ఇంపాక్ట్ ఏంటి అనేది చూద్దాం. డ్యూరింగ్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ద పాండమిక్ ఓషన్ సౌండ్ మానిటర్స్ అట్ సెవరల్ ప్లేసెస్ రికార్డెడ్ ఏ డెసిబుల్ డ్రాప్. చాలా చోట్ల లైక్ వెన్ దే క్యాల్కులేటెడ్ ఆర్ దే మెజర్డ్ ద సౌండ్, what is the drop in the sound level, it is a decibel. Okay, we all know that sound is measured in decibel, so ఒక డెసిబుల్ తగ్గింది. The hydrophones at the Endeavour node of Canada's Neptune Ocean Observatory, for instance, showed an average decrease of 1.5 decibel in year over year. Okay, so ఎక్కడ ఇది కెనడా దగ్గర ఏదైతే ఉందో నెప్ట్యూన్స్ ఓషన్
అబ్జర్వేటరీ అక్కడ ఏమైంది, దెర్ ఇస్ డిక్రీజ్ ఆఫ్ 1.5 decibel ఇన్ ఇయర్ ఓవర్ ఇయర్, మీన్ వీక్లీ నాయిస్ పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ ఆఫ్ 100 Hz. నెక్స్ట్ the IQOE, okay, it will go till the end of 2025. ఎప్పుడు స్టార్ట్ చేశారని మనం ఇందాక చదువుకున్నాం 2015లో, ఓకే, అండ్ ఇట్ విల్ గో టిల్ 2025 and it aims to study more of such trends emerging during the COVID-19. ఇనిషియల్ మంత్స్లో ఏమైందని చెప్పాము మనం, 1 decibel వరకు సౌండ్ అనేది తగ్గింది అని చెప్పాము. సో ఇంకా కంటిన్యూడ్ పీరియడ్లోని ఇంకా ఎటువంటి చేంజెస్ అన్నవి రాబోతున్నాయి, ఎటువంటి ట్రెండ్స్ ఇన్ ద నాయిస్, ఓకే, సౌండ్లో ఏదైతే చేంజెస్ రాబోతున్నాయో దే ఆర్ గోయింగ్ టు చెక్ ఆన్ దట్, ఓకే. సో విచ్ కైండ్ ఆఫ్ మెథడ్స్ దే ఆర్ డెవలపింగ్ ఫర్ దట్? IQOE is developing methods to make oceanic acoustic data more comparable. Acoustic data అంటే ఇందాక నేను ఏవైతే 3 types of sounds చెప్పానో ఏంటవి, ఒకటి హ్యూమన్ మేడ్, ఇంకొకటి న్యాచురల్ ప్రాసెస్ వల్ల వచ్చేవి, ఇంకొకటి ఏంటి మనకి అక్కడ ఉన్న లివింగ్ క్రియేచర్స్ నుంచి ఏవైతే సౌండ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా, ఓకే, దే ఆర్ డెవలపింగ్ మెథడ్స్ which can be used to compare, okay. Then this data will be compiled into a global data set to establish trends in ocean sound and look for the effects of the COVID-19 pandemic on ocean sounds. It's not like you cannot consider a single place and declare that it has an effect on in the ocean water, okay. Like say నేను ఓన్లీ ఒక ఓషన్లోని ఒక ఇన్ని కిలోమీటర్స్ వరకు మెజర్ చేస్తాను and I will be giving a declaration like after COVID-19 there is a huge reduction in the sound, అలా కాదు. మనం అన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి ఆన్ ర్యాండమ్ బేసిస్ అండ్ కన్సిడరింగ్ ద గ్లోబల్ డేటా సెట్, దెన్ దే క్యాన్ సే దీస్ ఆర్ ద ట్రెండ్స్ ఇన్ దిస్ ఓషన్ సౌండ్. తగ్గడం కానివ్వండి, పెరగడం కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ ట్రెండ్స్ ఉన్నాయి అన్నది దే విల్ బి నోయింగ్, ఓకే. మోస్ట్ ఆఫ్ ద హైడ్రోఫోన్స్ ఎక్కడెక్కడ ఇవి ఇన్స్టాల్ చేశారు, మోస్ట్ ఆఫ్ ద హైడ్రోఫోన్స్ ఇన్ ద నెట్వర్క్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ కెనడా, ఓకే. The presence is increasing in several other parts. Starting ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, USA అండ్ కెనడా దగ్గర స్టార్ట్ చేశారు, అండ్ నౌ దే ఆర్ ఇంక్రీజింగ్ into the other parts of the world. ఎక్కడెక్కడ ఇంకా ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ హైడ్రోఫోన్స్ని పెడుతున్నారు. Using this network, the team will create a time series of ambient sound measurement to better understand the impact of the variations on animals that is currently poorly understood, okay. ఈ సౌండ్స్ ఏవైతే ఉన్నాయి వీటి వల్ల ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, వేరియేషన్స్ ఎటువంటివి అయితే ఉన్నాయి ఒక యానిమల్, ఇట్స్ నాట్ లైక్ ఆల్ ద యానిమల్స్ విల్ బి రియాక్టింగ్ ఇన్ ద సేమ్ వే. సో ఎటువంటి వేరియేషన్స్ ఉన్నాయి యానిమల్స్ మీద, విచ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఈస్ దేర్, అవన్నీ కూడా ఇప్పుడైతే అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. బై స్టడింగ్ ఆల్ దిస్ టైమ్ సిరీస్ సౌండ్ మెజర్ చేయడం వల్ల దే విల్ బి గెటింగ్ టు నో అబౌట్ దిస్. నెక్స్ట్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ నానో స్నిఫర్, ఓకే. జనరల్గా సింపుల్ వర్డ్స్లో ఫస్ట్ చెప్తాను. నానో స్నిఫర్ అంటే ఏం లేదు, ఎక్కడైనా సరే మనకి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏదైనా ఉంది అంటే ఈ నానో స్నిఫర్స్ని యూజ్ చేసి దే క్యాన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దగ్గరలో ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంది అంటే, ఇట్ మేబీ ఎనీ సైజ్, ఓకే. ఎక్స్ప్లోజివ్వి ఉంది అంటే నానో స్నిఫర్స్ని యూజ్ చేసి, అంటే ఈజ్ ఇట్ న్యూ, డోంట్ వి నో ఇట్ ఎర్లియర్, నో, ఇట్ ఎగ్జిస్టెడ్, బట్ ఏంటి మన కంట్రీలో మనం ఇండిజినియస్గా తయారు చేసుకునేవి లేవు. ఇవి మనం ఏం చేసేవాళ్ళం, వీ యూజ్ టు ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. వెన్ వీ ఇంపోర్ట్ సంథింగ్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ ఏమవుతుంది, దాని కాస్ట్ అన్నది పెరుగుతుంది అండ్ డిపెండెన్సీ అన్నది పెరుగుతుంది. సో దిస్ టాపిక్ ఈస్ దాట్ దీస్ నానో స్నిఫర్స్ ఆర్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ బై ఆ ఇన్స్టిట్యూట్స్. మన ఎవరైతే ఐఐటి వాళ్ళు ఉన్నారో దే డెవలప్డ్ దిస్, ఓకే. సో విల్ సీ ఎవరెవరు డెవలప్ చేశారు, దీని ఫీచర్స్ ఏంటి, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ నానో స్నిఫర్, వీ విల్ బి సీయింగ్ హియర్. సో ద సింపుల్ మీనింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఏ ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్. Why it is in news? Union Education Minister Ramesh Pokhriyal Nishank on Friday launched Nano Sniffer, and it is the world's first microsensor based explosive trace detector, okay. You have to remember it is the world's first microsensor based explosive trace detector, and it is jointly developed by IIT Delhi and IIT Bombay. ఇది ఒకళ్ళు ఇద్దరు డెవలప్ చేసారని చెప్పాను కదా, ఒకళ్ళు డెవలప్ చేసి డిజైన్ చేసిన వాళ్ళు ఒకళ్ళు అండ్ దీన్ని మార్కెటింగ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు, ఓకే. వి విల్ గెట్ టు నో హియర్. నెక్స్ట్ దీని బేసిక్ ఫీచర్స్ ఏంటి అన్నది చూద్దాం, ఓకే. ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ ద కంట్రీ అండర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ ద షార్టెస్ట్ టైం, ఓకే. అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి అని చెప్పి ఆ పాలసీ అండర్లోనే ఇది చేసాం. అంటే ఏంటి, వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద ఇంపోర్ట్స్ నౌ, వీ క్యాన్ డెవలప్ ఆ ఓన్ టెక్నాలజీ అని చెప్పి, ఓకే. ఇట్ విల్ ఎన్ష్యూర్ సెక్యూరిటీ చెక్ ఇన్ జస్ట్ 10 seconds. అంటే ఏంటి,
ఇప్పుడు ఎక్కడైనా సరే దీన్ని ఇన్స్టాల్ చేస్తే దీని పక్క నుంచి ఎవరైనా క్యారీ చేసుకుంటూ ఎవరైనా సరే ఎక్స్ప్లోజివ్ వెళ్ళినా వితిన్ 10 seconds ఇట్ విల్ బి డిటెక్టింగ్ దాట్. ఓకే, ఇది ఈ టెక్నాలజీ తాలూకా స్పెషాలిటీ. నెక్స్ట్, it will not only save the time of the people, but in terms of security, whether it is a military field or a civilian field or security agency. ఓకే, ఏ ఫీల్డ్లో అయినా, ఇంట్లో ఎక్కడైనా సరే ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా తయారు చేస్తూ ఉంటారు కదా డొమెస్టిక్, అలా అయినా సరే ఏవైనా సరే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ దెమ్, దాట్ టు జస్ట్ ఇన్ వెరీ ఫ్యూ సెకండ్స్. ఓకే, నెక్స్ట్, ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు చెక్ విచ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఈజ్ వేర్. ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంది అనేది కూడా ఇది ఈజీగా సెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉంటుంది కదా, ఇప్పుడు రైల్వే స్టేషన్స్లోని ఇక్కడ అన్ని చోట్ల చెక్ చేస్తూ ఉంటారు కదా మనకి లగేజ్ కానీ అవన్నీ కూడా, అలాంటి చోట ఇవి పెడితే ఈజీగా ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి త్వరగా డిటెక్ట్ చేయగలుగుతారు. దానివల్ల ఏమవుతుంది, థ్రెట్ అన్నది మనకి తగ్గుతుంది. నెక్స్ట్, it gives visible and audible alerts when sunlight readable color display. So here it's not just a beeping sound మాత్రమే కాదు, మనకి విజిబుల్ గా కూడా చూపిస్తుంది అండ్ ఆడిబుల్ అలర్ట్స్ అంటే మనకి సౌండ్ కూడా వస్తుంది, కంటికి కూడా కనిపిస్తుంది. ఇట్ విల్ బి అలర్టింగ్ us in 2 ways. ఓకే, నెక్స్ట్, ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్ వెరీ చీప్. అంటే మనకి చాలా కాస్ట్ ఎఫెక్టివ్. ఇఫ్ ఇంపోర్ట్ విల్ బి పేయింగ్ మోర్ ఫర్ దాట్, బట్ దిస్ ఈస్ వెరీ చీప్ and good. It's not like as we are getting it for a lesser price, the quality will be less. No, here the quality is good and the price is less. Okay, and it will be ready in our country at the cost of 1/3 of amount that we used to get it from imports. మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎంత కాస్ట్ అవుతుందో మన కంట్రీలో మనం ఇది ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు విల్ బి గెటింగ్ ఇట్ at 1/3 of the price. Okay, as I already told you, it is to empower self-reliant India. The next, let's see how it is tested, like where it is tested before it is launched. It has successfully passed Pune based DRDO's High Energy Materials Research Laboratory HEM RL testing, and it has also been tested by the country's Allied Counter Terror Force National Security Guard NSG. So HEMRL testing దగ్గర and NSG testing దగ్గర కూడా ఇది పాస్ అయింది. సో now it is accepted. It has been developed by NanoSniff Technologies. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే, ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ అన్ ఐడియా ఆర్ నాట్, మనకి ఏవైతే ఐఐటీస్ అవన్నీ ఉంటుందో అందులోనే ఇప్పుడు R&D అని చెప్పి కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఏంటి, ప్రతి చోట కూడా ఇన్స్టిట్యూషన్స్తో కలిపి ఇప్పుడు R&Dని కూడా డెవలప్ చేస్తున్నారు అనమాట. అండ్ నాట్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్, చాలా చోట మనకి R&D అనేవి ఇండస్ట్రీస్లో కూడా ఉంటాయి. అంటే ఏంటి, ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే రీసెర్చ్ చేయాలో బయట ఎక్కడి నుంచో వాళ్ళు తెచ్చుకోకుండా అక్కడనే డైరెక్ట్గా వాళ్ళు R&D డిపార్ట్మెంట్స్ని పెట్టుకుంటున్నారు. సో similar way here the R&D are being attached to the institutions. ఓకే, సో అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అలా ఐఐటి బాంబేలోని ఉన్న స్టార్టప్ ఏంటిది, నానోస్నిఫ్ టెక్నాలజీస్, అండ్ ఇట్ హ్యాస్ బీన్ మార్కెటెడ్ బై వెహాన్ టెక్నాలజీస్. మరి వెహాన్ టెక్నాలజీస్ ఎవరికి చెందింది, ఏ స్పిన్ ఆఫ్ ఫ్రమ్ ఏ ఫార్మర్ ఐఐటి ఢిల్లీ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ క్రిటికల్ సొల్యూషన్స్. సో ఐఐటి బాంబేకి సంబంధించిన స్టార్టప్ ఏంటి, నానోస్నిఫ్ టెక్నాలజీస్, అండ్ ఇట్ డెవలప్డ్ దిస్ స్నిఫర్. అండ్ ఐఐటి ఢిల్లీకి సంబంధించిన క్రిటికల్ సొల్యూషన్స్ ఏదైతే ఉందో ఇట్ మార్కెటెడ్ దిస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1991. యాక్చువల్లీ ఇది మనకి చాలా రోజులు బట్టి, అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్, లైక్ ఏంటి పిటిషన్ అనేది ఫైల్ చేస్తున్నారు రిగార్డింగ్ దిస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. అయితే ఇప్పుడు మనకి దేనికి ఇది ఉంది అంటే, ఫస్ట్ బేసిక్ మీనింగ్ ఏంటి అంటే, మనకి ఏవైతే ఒక రిలీజియన్ తాలూకా టెంపుల్స్ అవి ఉంటాయి. ఓకే, టెంపుల్ అండ్ కామన్ లాంగ్వేజ్లో చెప్తున్నా, ఏదో ఒక రిలీజియస్ ప్లేస్ ఏదైతే వర్షిప్ ప్లేస్ ఉంటుందో వీ షుడెంట్ డిస్ట్రాయ్ ఇట్. ఓకే, ఇప్పుడు అది డిస్ట్రాయ్ చేసి దాని ప్లేస్లో మళ్ళీ ఇంకొకటి కన్స్ట్రక్ట్ చేయడం ఈ విధంగా వద్దు అని చెప్పి ఒక యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. అయితే ఒక టైం లైన్ పెట్టుకుంటారు కదా, అంటే దేని తర్వాత కన్స్ట్రక్ట్ చేసింది అని, 1947 వాజ్ ద లైన్. ఓకే, సో ఇక్కడ మనం ఒక్కొక్కటి చూద్దాం ఏంటంటే విచ్ ఆర్ ద ఎక్సెప్షన్స్ ఇన్ ఇట్, వేటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి అండ్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ నౌ విల్ బి సీయింగ్ హియర్. సో ఈ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకొని వచ్చారు, మనకి 1991లో తెచ్చారు. ఓకే, సో వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్? The act declares that the religious character of a place of worship shall continue to be same as it was on August 15, 1947. August 15, 1947 కి అది ఏముంది, if it is a temple then it has to be a temple, it cannot be demolished and దాని మీద ఇంకొకటి ఏది కన్స్ట్రక్ట్ చేయడానికి లేదు. ఆ టైంకి ఏవైతే ఏ రిలీజియస్ బిలీఫ్ అక్కడ ఉందో, ఓకే,
ఇఫ్ ఇట్ ఈస్ ఎ చర్చ్ ఇట్ హ్యాస్ టు బి చర్చ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మసీద్ ఇట్ హ్యాస్ టు బి మసీద్. అలా అక్కడ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఉందో దాన్ని అలానే ఉంచాలి అని చెప్తున్నారు. ఎప్పుడు August 15, 1947 టైంకి ఏవి ఎలా ఉన్నాయి అలా. ఇట్ ఫర్దర్ ప్రొహిబిట్స్ ఎనీ పర్సన్ టు కన్వర్ట్ ఎనీ ప్లేస్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్ into one of a different denomination or any section. Okay, so if it is a temple you cannot convert it into a church or a masjid. If it is a masjid you cannot convert it అంటే దీన్ని రిలీజియస్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు చర్చ్గా ఓకే ఆ విధంగా మీరు మళ్ళీ మార్చడానికి లేదు, ఎలా ఉందో ఆ విధంగా ఉంచాలి. నో పర్సన్ హ్యాస్ దట్ రైట్ నౌ. The act also declares that all suits, appeals or any other proceedings regarding converting the character of a place of worship which are pending before any court or competent authority as on 15 August 1947. In simple words, ఫైల్ చేసి ఉంటే రిగార్డింగ్ ఎనీ ప్లేస్ దాన్ని మార్చమని కానీ దానికి రిలేటెడ్గా ఏమైనా కేసు అన్నవి మనకి కోర్టులో ఉంటే ఓకే ఎప్పుడు ఇఫ్ దే ఆర్ పెండింగ్ బిఫోర్ 15th August 1947 దే విల్ సబ్సైడ్. ఓకే ఇంకా అవి సబ్సైడ్ అయిపోతాయి ఎప్పుడు వెన్ దిస్ యాక్ట్ కమ్స్ ఇన్ ఫోర్స్. యాజ్ పర్ దిస్ యాక్ట్ ఇట్ సేస్ దట్ ఎప్పుడైతే యాక్ట్ వస్తుందో ముందు ఏవైతే మీరు పెండింగ్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఏమవుతాయని చెప్పారు, దే విల్ బి సబ్సైడింగ్. ఇంకా లీగల్ ప్రొసీడింగ్స్ ఏవి కూడా ఇంకా వాటి మీద జరగవు. నెక్స్ట్ వీటికి ఎక్సెప్షన్స్ ఏంటి, ఏ కేసెస్లో వీటిని ఎక్సెప్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ యాజ్ వెల్ విత్ రిగార్డ్స్ టు ద సూట్స్. ఏదైతే కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్తున్నారో ఆ విధంగా ఉన్న వాటిలో few exceptions are there. ఏంటవి? The above mentioned provisions will not apply to ancient and historical monuments. మనకి ఏవైతే ఓల్డ్ మాన్యుమెంట్స్ అవి ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు అవి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే ఆర్ రిస్టోరింగ్ ఇట్ రైట్. మళ్ళీ వాటిని మళ్ళీ టూరిస్ట్ ప్లేసెస్ లాగా ఈ విధంగా మారుస్తున్నారు కదా, టూరిస్ట్ అట్రాక్షన్స్ లాగా. సో అలాంటి వాటిని యూ కెనాట్ ఇన్వాల్వ్, అంటే ఇలాంటి వాటికి మీరు మళ్ళీ పిటిషన్ ఫైల్ చేయలేరు. ఓకే నెక్స్ట్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో రిమైన్స్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. యాజ్ పర్ దిస్ యాక్ట్ దే క్యాన్ ఇది కెనాట్ అంటే వీటికి ఎక్సెప్షన్స్ అనమాట, ఇలా మార్చకూడదు చేయకూడదు అలాగే ఏమీ లేదు, దే క్యాన్ రిస్టోర్ దెమ్. ఓకే నెక్స్ట్ ఆల్సో దిస్ యాక్ట్ డస్ నాట్ apply to the place of worship commonly referred to as రామ్ జన్మభూమి అండ్ బాబ్రీ మసీద్ ఇన్ అయోధ్య. మనకు అయోధ్య కేసు ఏదైతే హియరింగ్ వచ్చింది కదా దాని ప్రకారంగా ఏంటి ఇప్పుడు అక్కడ అయోధ్య టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే అయితే ఈ కేసులో మాత్రం ఈ ఏదైతే యాక్ట్ ఉందో ఇట్ విల్ నాట్ అప్లై హియర్ అని చెప్పారంటే ఏంటి ఇప్పుడు అక్కడ కొత్తగా మళ్ళీ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ ఒక్కవేళ మీరు ఎవరైనా సరే అయోధ్య కేసు చూడలేదు అంటే దాని గురించి చదవలేదు అంటే ఒకసారి చదవండి. ఓకే సో ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ వీళ్ళు ఏం చెప్తారు అంటే మసీద్ మాది ఉంది అని చెప్పి, వాళ్ళు నెక్స్ట్ హిందూ సైడ్ వాళ్ళందరూ ఏం చెప్తారు అయోధ్య ముందు అక్కడ టెంపుల్ ఉండేది దాని మీద మళ్ళీ మసీద్ని కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి. ఓకే అట్ లాస్ట్ ఇప్పుడు ఏంటి వచ్చింది జడ్జ్మెంట్ అక్కడ అయోధ్య టెంపుల్కి పర్మిషన్ ఇచ్చారు. సో అయోధ్య టెంపుల్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ దేర్. ఓకే అయితే ఇప్పుడు ఏదైతే మనం యాక్ట్ చెప్పుకున్నామో ఇట్ డజంట్ బిలాంగ్ టు దిస్ కేస్. ఓకే ఇదే విధంగా చాలా కేసెస్ అన్నవి కూడా ఇంకా ఫైల్ అయి ఉన్నాయన్నమాట. అంటే ఏంటి ఇలాగ టెంపుల్ ప్లేస్లోని మసీద్ ఉంది, ఎర్లియర్ దెర్ యూస్ టు బి ఏ టెంపుల్, తర్వాత ఎవరైతే ముస్లిం రూలర్స్ ఉన్నారో వాళ్ళు దాన్ని డెమాలిష్ చేసి దానిపైన వాళ్ళు మళ్ళీ మసీద్ అవి కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా చాలా కేసెస్ అన్నవి ఉన్నాయి. నెక్స్ట్ పీనల్ ప్రొవిజన్స్ ఇన్ ద యాక్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ ఒబే ద లా. అప్పుడు ఏమవుతుంది యాక్ట్ని ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ ఫాలో ఇట్ అప్పుడు ఏంటి పనిష్మెంట్. The act provides for imprisonment up to 3 years and a fine for anyone contravening the prohibition. Okay, they are prohibiting from changing the religious ఏదైతే ఇప్పుడు ఎక్కడ ఏ రిలీజియస్ స్ట్రక్చర్ ఉందో దాన్ని చేంజ్ చేయడానికి మిమ్మల్ని ప్రొహిబిట్ చేస్తున్నారు. ఇఫ్ యూ ఆర్ అగేన్స్ట్ దట్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద లా అప్పుడు ఏమవుతుంది యూ విల్ బీ హ్యావింగ్ అన్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 3 years ఇంక్లూడింగ్ ఏ ఫైన్. ఓకే దోస్ అబెటింగ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ క్రిమినల్ ఇంకా ఇలా కాకుండా ఎవరైనా క్రిమినల్ కాన్స్పిరసీలో కూడా ఉంటే ఆ కాన్స్పిరసీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆల్ విల్ బీ పనిష్డ్. అంటే ఎవరైతే ఇలా మార్చడానికి చూస్తారో వాళ్ళు కూడా పనిషబుల్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఉన్న కరెంట్ న్యూస్ ఏంటి అంటే ఒకటి కాశీ విశ్వనాథ్ వర్సెస్ జ్ఞాన్వాపి మాస్క్. ఓకే ఇది కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మెనీ ఇయర్స్ బ్యాక్ ఓకే చాలా ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనేది ఉండేది, దాన్ని ప్లేస్లోని ఇప్పుడు మళ్ళీ మసీద్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే ఏ వారణాసి కోర్ట్ థర్స్డే ఆర్డర్ ద డైరెక్టర్ జనరల్. అయితే వీళ్ళు ఎప్పుడైతే పెట్టుకున్నారో ఓకే పిటిషన్ పెట్టుకున్న తర్వాత ఎవరైతే ఈ గ్రూప్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు వీ డోంట్ యాక్సెప్ట్ ద పిటిషన్ విల్ మూవ్ టు ద అలహాబాద్ కోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఓకే అయితే
కోర్ట్ ఏమని చెప్పింది అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి అప్ చెప్పింది, యూ జస్ట్ డూ ద ఫైండింగ్స్. ఏం చెప్తుంది, యూ జస్ట్ డూ సమ్ సర్వే అండ్ కమ్ విత్ ద ఫైండింగ్స్ బేస్డ్ ఆన్ దట్ ద జడ్జ్మెంట్ విల్ బి గివెన్ అని చెప్పి. అయితే దీనికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే, సో ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టోరీ ఏంటి అన్నది మనం చూద్దాం. ఏ వారణాసి కోర్ట్ థర్స్డే ఆర్డర్డ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ASI ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టు గెట్ ఏ కాంప్రహెన్సివ్ ఆర్కియాలజికల్ ఫిజికల్ సర్వే. దానికి మొత్తం అంతా కూడా సర్వే చేయమని చెప్పారు. ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్ రిలేటెడ్ ఏముంటుందో అవన్నీ కూడా తీసుకుని రమ్మని చెప్పారు. ఓకే, దేని గురించి ఇది, ఇట్ ఈస్ అబౌట్ ద డిస్ప్యూటెడ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండ్ జ్ఞాన్వాపి మాస్ కాంప్లెక్స్. దేనికోసం అని చేయమని చెప్పారు సర్వే, టు ఫైండ్ అవుట్ ఇఫ్ ద రిలీజియస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఉందా, లేకపోతే ఇది ఏమైనా డిస్ప్యూటెడ్ సైట్లు ఏదైతే ఉందో ఆల్రెడీ వేరే స్ట్రక్చర్ మీద దీన్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారా, లైక్ వీళ్ళు చెప్తున్నట్లుగా ఫస్ట్ టెంపుల్ ఉండి టెంపుల్ మీద మళ్ళీ మసీద్ని కన్స్ట్రక్ట్ చేశారా, ఓకే, లేదా ఏమైనా ఆల్టరేషన్ చేశారా, ఏమైనా అడిషన్ చేశారా, స్ట్రక్చరల్ ఓవర్ ల్యాపింగ్ జరిగిందా, ఇవన్నీ కూడా చెక్ చేయమని చెప్తుంది. ఓకే, అయితే ద సున్నీ సెంట్రల్ వకాఫ్ బోర్డ్ అండ్ ద అంజుమన్ ఇంతజమియా మసీద్ objected to the petition. They said they will they will approach a higher court against the order. ఓకే, వీళ్ళు ఏం చెప్పారు, ఈ కోర్ట్ ఏదైతే పిటిషన్ ఫైల్ చేస్తారో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అండ్ వీల్ మూవ్ టు ద అదర్ కోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇన్ హిజ్ ఆర్డర్ అప్పుడు జడ్జ్ ఏం చెప్పారు, సారీ ఇది ఎవరైతే పిటిషన్ పెట్టుకున్నారో వాళ్ళు ఏం చెప్పారు, టెంపుల్ ఎగ్జిస్టెడ్ సిన్స్ టైమ్ మెమోరియల్. ఇది ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న టెంపుల్, ఎన్ని ఇయర్స్ అని కూడా చెప్పలేం, అన్ని ఇయర్స్ బ్యాక్ది. సో ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, అది కింగ్ విక్రమాదిత్య రీకన్స్ట్రక్టెడ్ ఇట్ 2550 years ago అండ్ ఇట్ వాజ్ రీకన్స్ట్రక్టెడ్ అగైన్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ ఎంపరర్ అక్బర్. ఇది అసలు ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారో కూడా గుర్తులేదు. దాని తర్వాత మళ్ళీ 2050 years బ్యాక్ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు కింగ్ విక్రమాదిత్య. మళ్ళీ ఆ టెంపుల్ని మళ్ళీ ఏం చేశారు, ఎంపరర్ అక్బర్ టైంలోని దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, on April 18th, 1669, Farman from Emperor Aurangzeb, local officials demolished the temple of Swayambhu Lord Vishweshwara and constructed a mosque with the help of the ruins of said temple. Okay, స్వయంభూ అంటే ఏంటి, దాని మట్టుకు అదే ఏదైతే శివలింగం ఒకటి ఉంటుంది అంటారు కదా, దేని మట్టుకు అదే పుట్టడం ఓన్గా, అంటే ఎవరో తెచ్చి పెట్టింది కాకుండా సెల్ఫ్గా అక్కడే పుట్టింది అని చెప్తారు కదా. సో అటువంటి టైప్ ఆఫ్ టెంపుల్ అది, దాని మట్టుకు అదే అక్కడ పుట్టింది. ఆ టెంపుల్ని డెమాలిష్ చేసేసి అక్కడ మళ్ళీ మాస్క్ని కన్స్ట్రక్ట్ చేశారు విత్ ద రూమ్స్ ఆఫ్ ద టెంపుల్ అని చెప్పారు. ఓకే, సో ఇదంతా వినిన తర్వాత కోర్ట్ ఏం చెప్పారు, ASIకి చెప్పారు, యూ గో అండ్ డూ ద సర్వే. సో ఎవరెవరిని కన్స్టిట్యూట్ చేశారు, ఒక 5-member కమిటీని కన్స్టిట్యూట్ చేశారు అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఎమినెంట్ పర్సన్స్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ అండ్ వెల్ వర్స్డ్ ఇన్ ద సైన్స్ ఆఫ్ ఆర్కియాలజీ. అయితే ఈ 5-member కమిటీ ఎవరైతే ఉన్నారో అందులోని అట్లీస్ట్ 2 షుడ్ బి మైనారిటీ కమ్యూనిటీ. అందరూ కూడా ఒకే కమ్యూనిటీ వాళ్ళు అవ్వకూడదు, అట్లీస్ట్ 2 అయినా కూడా మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, సో దాట్ ద కరెక్ట్ డేటా విల్ బి ప్రొవైడెడ్ అని చెప్పి. ఓకే, ఈ డైరెక్టెడ్ అండ్ ఎక్స్పర్ట్ బి అపాయింటెడ్ యాజ్ అన్ అబ్జర్వర్ ఫర్ ద కమిటీ. అయితే ఈ కమిటీ ఏదైతే తీసుకొని రిపోర్ట్ ఇస్తున్నారో అవంతా కూడా వాళ్ళు ఒక ఎక్స్పర్ట్కి ఇవ్వాలి. హూ ఇస్ దట్, హీఈస్ అబ్జర్వర్. ఓకే, వీళ్ళు రిపోర్ట్ అంతా తీసుకొని వచ్చి సర్వే ఎంతవరకు జరుగుతుంది ఏంటి అన్నది వాళ్ళు అబ్జర్వర్కి ఇవ్వాలి. ఓకే, ఏమేమి ఇవ్వాలి వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు, ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇదంతా కూడా సర్వే చేసిందంతా కూడా సీల్డ్ కవర్లోని విత్ ఇన్ ద టైమ్ దే హ్యావ్ టు బి సబ్మిటెడ్. ఓకే, అయితే ఇప్పుడు మెయిన్గా మనకి ఇప్పుడు మీరు ఇందులో ఈ టాపిక్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒకటి దిస్ ఇస్ ద కేస్ విచ్ ఇస్ బీయింగ్ డిస్కస్ నౌ ఇన్ కరెంట్ అఫైర్స్. ఇవి కాకుండా కూడా చాలా కేసెస్ అను మనకి ఇదే విధంగా ఉన్నాయి. ఒక్కసారి అవి కూడా మీరు చెక్ చేయండి. జస్ట్ అంటే ఏంటి అని డెప్త్గా వెళ్ళవలసిన అవసరం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు సీ వాట్ ఆర్ ద రీజన్ కేసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు 1991 యాక్ట్. ఓకే, దాని అగేన్స్ట్గా ఏవైతే పిటిషన్స్ ఫైల్ చేశారో సో దట్ యూ క్యాన్ యూజ్ దెమ్ యాజ్ యువర్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ.